క్షణక్షణం సినిమాకి మీరు డమ్మీ రివాల్వర్తో జనాల్ని బెదిరించేసి షూటింగ్ కానీ ఇచ్చారు. జనాన్ని బెదిరించరా? నేను జనాన్ని అస్సలు బెదిరించడం మీన్స్ అదే ఒక చిన్న ప్రొటెక్షన్. అంటే అది తప్పుగా అర్థం చేసుకోబడిందేమో. ఇప్పుడు నంద్యాలలో మేము స్టే చేసేవాళ్ళం. ట్రైను, ఆ ట్రైన్కి 12 బోగీలు ఉండేవి. ఆ 12 బోగీల మీద పైన ఫైటు శ్రీదేవి, వెంకటేష్ ఫైటర్లు, హార్స్మన్ బాబు ఈ ఫైట్ చేసుకుంటూ దిగువ మెట్ట అనే ఊరికి లాస్ట్ స్టేజ్ అది. అక్కడ వరకు మాకు పర్మిట్ ఉంది. దిగువ మెట్ట వెళ్ళేసరికి లంచ్ బ్రేక్ అది ట్రైన్లో దారిలో ఆపుతూ భోంచేసి మధ్యలో గ్యాప్ అక్కడికి వెళ్ళేసరికి 5:30 ఆ ప్రాంతం అయ్యేది ప్యాకప్. ఇప్పుడు శ్రీదేవి బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ ట్రైన్ మీద శ్రీదేవిని చూడడానికి అవకాశం లేదు చుట్టుపక్కల 3-4 ఊళ్ళ జనానికి. సో ట్రైన్ దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తే ఏం కనపడుతుంది, అందుకని మొత్తం రైల్వే స్టేషన్కి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు శ్రీదేవిని బయటికి పంపించాలి. మేనేజర్లు, బాయ్స్, లేకపోతే ఫైటర్స్ అసిస్టెంట్లు, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడంటే ఒక హీరోకో హీరోయిన్కో 3 బౌన్సర్లు ఇలా సెటప్ ఉండేది. అప్పుడు అంత ఉండేది కాదు. సరే, ఇప్పుడు వీళ్ళందరిని డైవర్ట్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోద్ది. లక్కీగా ఏంటంటే గేట్ ఇక్కడ ఉంది, అమ్మాయి ఉన్న శ్రీదేవి ఉన్న పెట్టి ఇక్కడ ఉంది, అంటే ఇలా వచ్చేస్తే వెళ్ళిపోద్ది. సో నాకెందుకో ఊరికే ఒక వెర్రీ ఐడియా వచ్చింది. మా దగ్గర ఒక డమ్మీ రివాల్వర్ ఉంది, షూటింగ్లో వాడేది. చిన్న వైట్ నాప్కిన్ లాంటిది ఉంది. దాన్ని ప్లాట్ఫామ్ మీద పెట్టి దాని మీద ఈ గన్ను పెట్టి నేను కూర్చొని ఇలా చూస్తున్నా, తదేకంగా దానికల్లే చూస్తున్నా. మళ్ళీ ఇక్కడి నుంచి లేచి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇడిదిరిగి చూస్తున్నా, మళ్ళీ లేచి ఇక్కడ తిరిగి చూస్తున్నా. ఇది చూడడం గమనించిన వాళ్ళందరూ వచ్చింది ఆమె నుంచి ఇలా పైకి నాకల్లే దానికల్లే చూస్తున్నారు. ఈలోపు మా ఉత్తేజ్ వచ్చాడు. ఏంటి సార్ ఇక్కడ ఉన్నారట, సైలెంట్గా రా నువ్వు కూడా చూడని. దాదాపు స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ 80% మొత్తం నా మీద నుంచి అసలు ఇది మన ఉట్టి కొడతారే కృష్ణాష్టమికి అలా ఒకడి మీద ఆ పై దాకా ఎక్కి దీన్ని చూస్తున్నారు. రివాల్వర్ ఏంటి అసలు, అది ఏంటిది, ఏం జరుగుద్ది ఇప్పుడు అని. ఈలోపు శ్రీదేవిని వాళ్ళు కారు ఎక్కిచ్చేశారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆ రివాల్వర్ తీసుకుని టవల్ ఇదిలిచ్చి మీద వేసుకుని వెళ్ళి నా కార్లో ఎక్కాను. ఇది జస్ట్ డైవర్షన్ అంతే. అంటే వాళ్ళ ఫోకస్ని దాని మీద డైవర్ట్ చేసి వేరే దాని మీదకి మళ్ళించగలిగితే జరుగుద్దేమో అనుకున్నా. అది వర్కౌట్ అయింది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.